ఓసీ హాలీవుడ్ మూవీకి లింకా? టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటించిన ఓసీ మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీరగా కనిపించి మెప్పించారు. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్, విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటించి అలరించారు. ప్రకాష్ రెడ్డి, శ్రియారెడ్డి, సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. నిర్మాత డివివి దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమా అదిరిపోయిందని, పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని కొందరు సినీ ప్రియులు కొనియాడుతున్నారు. సుజిత్ మేకింగ్ అండ్ టేకింగ్ అదిరిపోయిందని చెప్తున్నారు. ఇంకొందరు సెకండ్ హాఫ్ ల్యాగ్ చేశారని అంటున్నారు. కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ లేవని అంటున్నారు. దీంతో ఓసీ మూవీ మిక్స్డ్ బ్యాగ్ లా ఉంటుందని తెలుస్తుంది. అదంతా ఒకెత్తైతే ఇప్పుడు న్యూయార్క్ కు చెందిన కొందరు సినీ ప్రియులు ఓసీ మూవీ మేకర్స్ హాలీవుడ్ సినిమాను చూసి సుజిత్ ఇన్స్పైర్ అయినట్లు ఉన్నారని కమెంట్లు పెడుతున్నారు. జాన్ విక్ మూవీతో దాదాపు లింక్ చేసినట్లు ఉందని చెప్తున్నారు. అయితే తెలుగు సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారని, అంతే తప్ప పెద్దగా ఏం లేదని అంటున్నారు. ఇంకొందరు సుజిత్ దర్శకత్వం వహించిన సాహో మూవీనే బాగుందని కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి హాలీవుడ్ మూవీస్ ఫాలో అయ్యే వారికి జాన్ విక్ ఫ్రాంచైజీ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు ఆ యాక్షన్ ఫ్రాంచైజీలో భాగంగా 4 సినిమాలు వచ్చాయి. జాన్ విక్ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, లీడ్ రోల్ ను హాలీవుడ్ నటుడు కిన్ రీవ్స్ పోషించారు. సినిమాలో ఆయన గ్యాంగ్స్టర్ గా అండర్ వరల్డ్ లో ఉంటాడు. అప్పుడు తన భార్యను కోల్పోతాడు. ఆ తర్వాత సైలెంట్ అవుతాడు. కానీ తన ఇంట్లోకి చొరబడి కుక్కను చంపినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ నేర ప్రపంచంలోకి తిరిగి వస్తాడు. ఇప్పుడు ఓసీలో ఓ రాజుకు రక్షణగా నిలిచే యోధుడు కొంతకాలం దూరమవుతాడు. దీంతో చాలా ఘటనలు జరుగుతాయి. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్ళీ తిరిగి వస్తాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నది ఓసీ కథ. దీంతో 2 స్టోరీ లైన్స్ ను కంపేర్ చేసి న్యూయార్క్ సినీ ప్రేమికులు హాలీవుడ్ మూవీని ఇన్స్పైర్ అయ్యి ఓసీ తీశారని అంటున్నారు. దీనిపై మేకర్స్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.